శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన నేపథ్యంలో పెట్టిన కేసుల అంశంపై వైసీపీ నేత చింతాడ రవికుమార్ పోలీసులకు సవాల్ విసిరారు. తాను శ్రీకాకుళంలోనే ఉన్నానని, ఎక్కడికి పారిపోలేదంటూ వీడియో విడుదల చేశారు. తమ వాళ్లపై పెట్టిన కేసులు ఎత్తేస్తే గంటలో లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్ విసిరారు. కోర్టు ద్వారా కేసుల నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నానని తప్ప పారిపోయేవాడిని కాదన్నారు. ఆ ఘటనలో 20 మంది అమాయకులపై కేసులు పెట్టారని, ఘటన సమయంలో లేని వారిని ఇరికించారని రవికుమార్ ఆరోపించారు. కొంతమంది నేనెటో వెళ్లిపోయాను, నేనెక్కడికో పారిపోయానని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. నేను ఎక్కడికి వెళ్లిపోలేదు. నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, కేసులకు భయపడిపోయే వాళ్ళం కాదు మేము. ఈ కేసులు ఏం కొత్త కాదు. సో వాటికి జడిసిపోయే వాళ్ళు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో లేరు. కాకపోతే ఏంటంటే, మొన్న కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతో మంది ఇప్పుడు యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళని ఏదో ఒక విధంగా కోర్టుకు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈ రోజు ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము. అంతేగాని ఏదో కేసులు భయపడిపోయి వెళ్లిపోయే వాళ్ళం కానే కాదు. ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి. నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను